హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం గుత్తి వంకాయ చేసుకుందామండి. దానికోసం నేను వంకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నానండి. 4గా లేకుండా 6గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి వంకాయలు. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసాను. ఈ వంకాయలు ఫ్రై చేద్దాం. సాల్ట్ వేస్తానండి, కల్లుప్పు వేసాను, మూత పెట్టి ఉడకనిద్దాం. ఇదిగోండి వంకాయ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది తీసేసుకుందామండి. మీరు ఏ వంకాయలన్నా తీసుకోవచ్చండి. నల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏదంటే అది. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇది చాలా ఈజీగా చేసే రెసిపీ. సేమ్ ఆయిల్లో మనం పల్లీలు ఫ్రై చేసుకుందామండి. 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. ఇది ఫ్రై చేసుకుంటాను. ఆల్రెడీ ఫ్రై చేసి ఉందేనండి. ఇది ఓకే, అలా మీకు చూపిస్తాం కోసం వేస్తున్నాను. ఆయిల్లో 1 స్పూన్ ఏమో నువ్వులు ఫ్రై చేసుకుంటాం. ఇందులోనే మనం ఆనియన్స్ వేసుకుందామండి. 2 ఆనియన్స్ కట్ చేశాను, అవి వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గనియాలి. కొన్ని జీడిపప్పు కూడా వేస్తానండి, ఒక 5-6 జీడిపప్పు. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి వేయట్లేదు. పచ్చి కొబ్బరి అన్నా ఎండు కొబ్బరి అన్నా వేసుకోవచ్చు గ్రేవీ కోసం. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. 2 టమాటోస్ అండి కట్ చేసాను. 2 టమాటోస్ వేసుకుంటున్నాను. ఇక్కడ టమాటోస్ కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. టమాటోస్ తొందరగా మొత్తం కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇదండి టమాటోస్ మొత్తం 1 స్పూన్ సాల్ట్ వేస్తానండి. కల్లుప్పు వేసాను. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి, కాడలతో సహా. కొత్తిమీర కాడలు కూడా వాడుకుంటే చాలా ఫ్లేవర్ ఉంటుందండి. కాడల్లో కూడా కాడలు పడేయకూడదు. ఎప్పుడు చట్నీలో వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా గ్రైండ్ చేసే దాంట్లో కాడలు వేసుకోవచ్చు, కొత్తిమీర కాడలు. అందుకని మగ్గిపోయిందండి టమాటో. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూల్ అయినాక గ్రైండ్ చేసుకుందాం. దీనిలో కొంచెం వేసే కూడా ఉంటాయి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. చల్లగా ఉండిద్దాం. ఇది ప్లేట్లో వేరే ప్లేట్లో తీసుకుంటే తొందరగా కూల్ అవుతుంది. ఎందుకంటే ఇందాక ఫ్రై చేసుకున్న మిక్చర్లో కారం వేసాను, ధనియాల పొడి వేసాను, 1 స్పూను, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని వేసానండి. ఇది గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే గ్రైండ్ చేసానండి ఇందాక పేస్ట్. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నామండి, సేమ్ ఆయిల్. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. గ్రైండ్ చేసేటప్పుడు వేయలేదు నేను. రెండు పచ్చిమిర్చి, కరివేపాకు,
ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం మిక్సర్ వేసుకుందామండి. పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ, టమాటో ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఆ పేస్ట్ అండి ఇది. దానిలో కారం, చింతపండు కూడా వేసాను. కారం, ధనియాల పొడి, చింతపండు కూడా వేసాను. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం 2 minutes. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకుంటామండి. మెల్లగా కలపాలండి, లేకుంటే వంకాయలు ఇరిగిపోతాయి. ఆల్రెడీ ఫ్రై అయిన వంకాయలు కదా, ఉడికిన వంకాయలు మెల్లిగా ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. నేను మిక్సీ జార్ కడిగిన వాటర్ పోస్తున్నానండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ అంతా వాటర్ వేసానండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాం. మీకు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి చూసుకుని వాటర్ వేసుకోండి. ఇప్పుడే మీరు కారం ఉప్పు కూడా చెక్ చేసుకోండి. రెడీ అండి కర్రీ. గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం లూజ్గానే ఉందండి, చల్లగా అయినాక ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను పైనుంచి. గరం మసాలా వేస్తున్నానండి. టెన్ మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి గుత్తొంకాయ కర్రీ రెడీ అయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని మిక్సీకి వేసుకుంటాం, ఫ్రై చేసుకుంటాం, ఇంతే. చాలా సింపుల్గా గుత్తొంకాయ కర్రీ వెరీ వెరీ టేస్టీగా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.